హాయ్. రాత్రి 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 నువ్వు చేసే పని రా. ఈ పిల్లలు ఎవరు కడతారు? నీ బాబు కడతారా? కరెక్ట్. తెలిసి ఎందుకు నన్ను అడుగుతావు? ఏ ఒళ్ళు కొవ్వెక్కిందా? రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఏమిటండి పొద్దున్నే పిల్లాడి మీద అనవసరంగా కేకలేస్తారు? అనవసరంగా కాదే, వీడు నన్ను బికారం చేసేసాడు. అమ్మో, ఒక్క రాత్రిలో 20,000 రూపాయలు ఉప్పును ఎగరగొట్టేసేసాడు. అబద్ధం. 20,000 కాదు మమ్మీ, 20,111 రూపాయలు ఇంక్లూడింగ్ టిప్. చాలే ఊరుకోండి. పుట్టినరోజు కాబట్టి పార్టీ ఇచ్చాడు, రోజు ఇస్తాడా? పుట్టినరోజు కాదే, నేను చచ్చిన రోజు. శివ శివ. ఆ వీడు పుట్టిన తర్వాత ఇప్పటికి 19 సార్లు నన్ను ఇట్లా చంపాడు ఈ పుట్టినరోజు పేరు చెప్పుకుని. ఒరే నాయనా, నేను లక్ష్మీదేవిని బుజ్జగించి లాలించి ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే నువ్వు ఒక్కసారిగా గుంజి బయటికి గెంటేస్తావేమిట్రా? నష్టమైపోము. నాన్న, మీ చీకటి కొట్లో కూర్చొని లక్ష్మీదేవి బోర్ కొట్టి బావురమంటోంది. అందుకే అలా షికారుకి పంపించాను. డోంట్ వరీ, డెఫినెట్ గా అష్టలక్ష్మిలతో కలిసి వస్తుంది. నాన్న తప్పండి. ఏమిటి బాబు వెతుకుతున్నావు? మోటార్ సైకిల్ తాళాలమ్మా. అవి పోయినాయి. ఎలా పోయినాయి? మోటార్ సైకిల్ తో పోయినాయి. మోటార్ సైకిల్ ఎక్కడ పోయింది? కొనుక్కున్న వాడి కొంపకు పోయింది. ఏంటి, బైక్ అమ్మేశారా? మరి నీ పుట్టినరోజు బిల్లు కట్టాలి కదా. మరి నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? వినోబా భావే భూదానం కోసం దేశమంతా తిరిగాడు. ఎలా తిరిగాడు? పాదయాత్ర చేస్తూ. అలా చూడమ్మా. ఏమిటండి మీరు చేసిన పని? ప్రపంచమంతా తెలిసిన ఒక్క నిజాన్ని వీడికి తెలియజేద్దామని. ఏమిటది? నేను నీ బాబునని. రాత్రి నువ్వు ఇచ్చిన పార్టీ సూపర్ గా ఉంది. మీ నాన్న మాత్రం భలే గొప్ప మనిషి గురు. రై, ఆ మనిషి గురించి మాట్లాడుకో, మండుతుంది నాకు. ఎవరది? ఏయ్, గుడ్డిదానా! ఇది నీ బాబు రోడ్డా? కళ్ళేవా? కళ్ళున్న వాడివి సరిగ్గా చూసుకుని నడవలేవా? మనుషులతో మర్యాదగా మాట్లాడడం, రోడ్డు మీద నడవడం నేర్పలేదా నీ బాబు? ఇడియట్. ఇది ఆడపిల్ల ఆటం బాంబా? అట్టం బాంబు కాదు, యవ్వనాల పంట. పిట్టలాడే కిటకిటలాడే సమ్మలోరి కిల్ల. రేపీ పాటికి దీని ఆట కట్టించకపోతే నేను ప్రశాంతే కాదు. నా స్టిక్. ఇడియట్. చూసుకుని నడవచ్చా? కళ్ళు లేవా? ఓ మై గాడ్, నిజంగా కళ్ళు లేవా? ఐమ్ సారీ. కళ్ళుండి చూడలేని వాళ్ళుండే ఈ ప్రపంచంలో గుడ్డివాడుగా పుట్టడం నా తప్పు. నో, అలా మాట్లాడకండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే దింపుతాను. సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ బ్లైండ్ సెక్షన్. ఓ, నేను అదే కాలేజ్. రండి, కలిసి వెళ్దాం. వద్దొద్దు, ప్లీజ్ కాదనకండి, రండి. మీకెంత రండి. అవసరమ్మా? I'm sorry. Hi. ఎవరు నువ్వు? అద్దాల రాముడి, దొంగల్లో దొరని, పేరు అక్కిరేని. జూనియర్. Shut up. వచ్చి తనకు తానే నా పైన పడింది కరెంటు స్తంభంలా. ఓ, ఈ భూమి మీద నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో తెలిసింది నిజంగా. స్వర్గం చూపించావు నాకు, శుక్రియా చెబుతున్నాను నీకు. ఓహో, Who the hell are you? ఎవరు నువ్వు? నిన్న రోడ్డు మీద వెహికల్ తో నా మీద బురద జల్లవే, వాడే వీడు. నిన్ను బురద మాత్రమే కొట్టాను. ఇప్పుడు చూపు. నో నో నో. రై, ఆ 2 డబ్బాలు కూడా వెయ్యి. ఎత్తగానే తూకం రాలేకుండా మీరు కుక్కున్నారేటండి. ఏంట్రా ఏదో బంగారం తోస్తున్నట్టుగా మాట్లాడతావేంటి? చెత్త సామాన్లు దుడ్డాను కూడా తూకం రాలేయాలా? నా బరువు 32 కిలోలు. వేసుకో. 32 కిలోలేనా? అయ్యో 100 కిలోలకి తక్కువ ఉంటారండి. రేయ్,
ఈ చెత్త సామాన్లు వ్యాపారం చేసుకునే చెత్త రాయుడితో చిచ్చి కోటీశ్వర రాయుడితో వ్యాపారం చేయాలంటే నాకు నచ్చిన పద్ధతిలోనే చెయ్యాలి తెలుసుకో. రాయుడు గారు రాయుడు గారు ఆ, ఆ. సాక్షాత్తు లక్ష్మీదేవి మీకోసం ఆ, వచ్చి మళ్ళీ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఆ, అదేనండి ఇంతకు ముందు చెప్పాను కదూ గోవిందరావు గారు పెద్ద వ్యాపారస్తులు. ఆ, గోవిందరావు గారు గోవిందరావు గారు గోవిందరావు గారు ఆ, నమస్తే నమస్కారం. రండి గోవిందరావు గారు ఆ, రండి కూర్చోండి ఆ, అయ్యా ఇది అమ్మయ్య నా ఫుడ్ అది నా బెడ్ రాయుడు గారు ఆ. మీ అబ్బాయిని మీరు కాలేజీ స్టేడియంలో చూశారు. ఆ, మరి ఇంకెందుకంటే ఆలస్యం? రేయ్ చిక్కటివి నిన్నటి మధ్యగా 2 గ్లాసులు పట్రా. అర్థమైందండి చెత్త. పంతులు గారు ఆ. మీరు అమ్మాయి నాకు నచ్చిందండి అది సరే గాని లాంఛనాలు వగైరాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి. ఆ. చెప్పను చూపిస్తా పంతులు గారు ఆ. చిన్న లిస్టు చిన్న లిస్ట్. రాయుడు గారు అయ్యా మీ కొడుకుని చూసి తినద్దాం అంటున్నాను కానీ ఆహా. మీరు ఇలా లిస్ట్ చూపిస్తారని అనుకోలేదు. ఆ? ఏమయ్యా ఆ? ఈ చిన్న లిస్టు కూడా ఇవ్వలేడంట పక్క షాపు తీసుకెళ్ళిపా అది మీరు చెప్పనక్కర్లేదు. మీరు చేస్తున్నది చెత్త సామాన్ల వ్యాపారం. మీ కోరిక చూస్తే మాత్రం మీ కొడుకు మైసూరు మహారాజా కూతునిచ్చి చేస్తే తప్ప ఎవ్వరూ సరితోగలేదు. ఎగతాళి చెయ్యక్కర్లేదు గోవిందరావు గారు మీరు చూస్తారు మీరే కాదు ఈ భూప్రపంచం మొత్తం గుట్లు పగించుకుని చూస్తుంది నా కొడుకుని మైసూరు మహారాజుకే కాదు అంతకంటే పెద్ద మహారాజుకి అల్లుండి చేస్తాను చేసి తీరుతాను ఆ, బతుకంతా నేను నడిచిన నడక ఈ ఒక్క రోజే నడిపించారు. రాయుడు గారు ఇంకా నడవలేను, బస్సులో తీసుకెళ్ళండి. బస్సా? ముందు నువ్వు బస్సు అవ్వకపోయి ఉంటే అనుకుంటా. ఎట్లాగో 12 కిలోమీటర్లు నడిచేసాం కదా పంతులు ఇంకెంత జస్ట్ 2 కిలోమీటర్లు నడిచేసాం అనుకో వచ్చేస్తుంది అంతే ఆ. నడవలేను. కొడతాడులేవయ్యా. ఆ టాక్సీ కావాలి. పడిపోయాడు. పాప రాజాని చంపేస్తున్నారు బాబాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఏమిటి చెప్తున్నావు గీత? ఢిల్లీ హోటల్ ఈ సంవత్సరం 25 లక్షల దాకా లాభం వచ్చింది. 25 లక్షల? కమ్ ఆన్ డామ్ ఇట్, ఓన్లీ 25 lakhs. Look, I told you so many times not to waste my time. శనగలు తిని చేతులు కడుక్కోకూడదమ్మా. 25 లక్షల రూపాయలు ఇడికి శనగల నాయనో సార్, లండన్ లో మన మెరీన్ హోటల్లో లాభం 2 కోట్లు. ముష్టి 2 కోట్ల, 4 కోట్ల అంచనా వేశాం. అంటే 2 కోట్ల లాభం కాదు, నష్టం. వారి నాయనోయ్ కోట్లంట్రా బాబోయ్ ఆ, వస్తున్నా. దుబాయ్ లో హోటల్ ప్రపోజల్ విషయం మాట్లాడడానికి సాయంత్రం 5 గంటలకు షేక్ ముజిన్ సాహిబ్ నమ్మనమని అపాయింట్మెంట్ ఇచ్చాం. ఎవరిని అడిగించావు? ఇంపాసిబుల్. ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు. టుడే ఇస్ మై డాటర్స్ బర్త్డే. డామ్ ఇట్, కమ్. ఈ ముష్టి వెధవ లిఫ్ట్ ఎక్కాడు. నేను ఎన్ని అంతస్తులు ఎక్కాలో ఏమిటో. ఎలాగైనా వీలు చేసుకోండి లేకపోతే చాలా నష్టం వస్తుంది సార్. నాన్ సెన్స్. నా ఒక్కగానొక్క కూతురు 18వ పుట్టినరోజు. దట్ ఈస్ హర్ 18th బర్త్డే. కోట్లు నష్టపోగలను గానీ నా బిడ్డ మనసు కష్టపెట్టలేనమ్మా. కమా. ఓ దేవుడు కోటేశ్వర ఒక్కతే కూతురు మీరిక్కడ అయిపోతే ఎలాగండి? పదండి పదండి, మీ కాబోయే వియ్యంకుడు గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా విజయంకుడు ఇక్కడ ఉన్నాడయ్యా. అంటే ఏమిటి? ఈ కోటీశ్వరుడితో సంబంధం అవును. పిచ్చెక్కిందా? వాళ్ళ ఇంట్లో దొడ్లు కడిగేవారు కూడా మిమ్మల్ని దగ్గరకు రానివ్వడు. అత్యాసలకు పోకుండా పదండి. పంతులు ఈ రాయుడు సంగతి నీకు తెలియదయ్యా. ఇన్నాళ్ళు ఏ మైసూరు మహారాజు కోసం అయితే వెతుకుతున్నానో వాడి వాళ్ళ నా కంటపడ్డాడు. ఇప్పుడు ఈ బికారిగాడు ఎన్ని నీచ పనులు చేసైనా సరే నా కొడుకుని ఈ కోటీశ్వరుడికి అల్లుణ్ణి చేసి తీరతాడు తీరతాడు తీరతాడు. దండాలు బాబు. నీలాంటి రుణపట్టి అపేదోళం బతుకుతున్నాం బాబు. రైట్ రైట్. పెద్ద జాగీర్దార్ వంశం అయి ఉంటుంది. అలాగే కమా కమ్ మూవ్. 1 2 3 4 5 కుక్కలో రేట్ ఎంతరా? 500 ఇవ్వండి. 500 నాకు ఇస్తే
50 రోజులు కుక్కలాగా యాక్టింగ్ చేస్తానయ్యా. కుక్కల యాక్ట్ చేసే మనుషుల కంటే కుక్కల రేట్ ఎక్కువ అండి. 1000 రూపాయలు ఇవ్వయ్యా. తమరెవరు బాబు? సెక్రటరీని. ఎవరికి? తమకే. అబ్బా, చిరంజీవి గారు నా కోసం షూటింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారయ్యా. డబ్బియ్యి. అయిపోయాను రా, లూటీ అయిపోయాను. 4 కుక్కల్ని పెంచుకోవడమో, ఎక్స్ట్రా వేషాలు వేసుకోవడమో, యాక్టర్ దగ్గర సెక్రటరీగా ఉండటమో లాభంగా ఉండేట్టుగా ఉంది. దానికి కూడా కొంచెం ఫేస్ వాల్యూ ఉండాలండి. మరే ఏమండి డ్రామా కంపెనీలో ఏమైనా చేరారా? ఆ కుక్కలేమిటి, ఆ సెక్రటరీలు ఏమిటి, మీ కూని రాగాలేమిటి? బిజినెస్ ఏం బిజినెస్? అది ఒక గొప్ప బిజినెస్. ఇందులో వేలిపోతూ ఉంటాయి, కోట్లు వస్తూ ఉంటాయి, వేలిపోతూ ఉంటాయి, కోట్లు వస్తూ ఉంటాయి. హాయ్. రేయ్, ఏంట్రా? మన కాలేజ్ ఛాంపియన్ హర్షత్ తో ఛాలెంజ్ చేసి ఏమైతే అడుగుతున్నావా? ఏమిటి, నేను హర్షత్తో ఛాలెంజ్ చేశానా? కాలేజ్ అంతా అట్టుడికినట్టు ఉడికిపోతాం గురు. బాక్సింగ్ పోటీల్లో హర్షద్ కాలికి కాలు, కీలుకి కీలు ఎరగొట్టడం ఖాయం. ఇది ప్రశాంత్ ఛాలెంజ్. బాక్సింగ్ హీరో ప్రశాంత్, బాక్సింగ్ జీరో హర్షద్. ఏం గట్స్ గురు నీవి. ఫ్రెండ్స్, ప్రశాంత్ సచ్చిన స్టైల్ గా తెస్తాడు. ఏమిటి మీరు వాగేది? నేను ఆ పోస్టర్లు వేయించలేదు. ఏనుక్కి చావొస్తే ఎలుకలా కిలకలాడుతుంది, ఎలుక్కి చావొస్తే ఏనుగు కళ్ళు కొరుకుతుంది. పాపం, సావే గతి. ప్రశాంత్ వీపు విమానం మోతే. ప్రశాంత్, ఈ వీటి విమానం మూత మోగడానికి వీల్లేదు. ఈ కటౌట్లు మేము తగలపెట్టేస్తా, పట్టుకో. వద్దు, ఆ పోస్టర్లతో పట్టే నా పరువు తగలబడిపోకూడదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమిటి నువ్వు చూసేది నీ బొంద? మేము చూస్తాం నీ శవాన్ని మోసుకుపోవటం.